కూటమి ప్రభుత్వం నిజంగా భారత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని చెప్తున్నారు. అది నిజమా? ఖచ్చితంగా 100% నిజమండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ దళితులను కానీ ఎక్కడికక్కడికి హింసిస్తూ హెరాస్మెంట్ చేస్తూ మరి అధికార దాహంతో ఎక్కడికక్కడికి మరి సోషల్ మీడియాలో కానీ లేదా ఇట్లా ప్రాక్టికల్గా కానీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు ఆగట్లేదు. అదేవిధంగా కేసులు ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా అమలుపరిచే పరిస్థితి కనపట్లేదు. రెడ్ బుక్ లోకేష్ బాబు గారు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడో పోలీసులు దాన్ని అమలు చేస్తున్నారని మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినప్పుడు మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము నిర్మించుకోలేదు, వాళ్ళలాగా మేము దాడులు చేయట్లేదు, ఎస్సీ మాదిగా అయిన సుధాకర్ బాబుని మేము గుండులు వేసి చంపలేదు అని చెప్తున్నారు. అదే దాని మీద మీ కామెంట్స్ ఏంటండి? నూటికి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మాత్రం శుద్ధ తప్పండి. అది ఏదైతే మేము దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దళితుల మీద దాడులు అనేది ప్రత్యక్షంగా మేము ఏ రోజు చూసినా కానీ టీవీ ఛానల్లోనూ మేము చూస్తూ ఉన్నాం. దళితుల మీద దాడులు, హత్యలు ఇవన్నీ కూడా కక్షపూరితంగా జరుగుతున్నాయి. మరి సుధాకర్ బాబు గారు డాక్టర్ గారిని మరి ఆయన్ని ఏదో హింసించారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎవరికైనా సరే పోలీసుకంటూ ఒక రాజ్యాంగపరమైన హద్దులు ఉంటాయి. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలోని ఆయన గారు పోలీసులను వ్యతిరేకిస్తూ చేసినటువంటి ప్రవర్తనకి వాళ్ళు ఖండన చేశారే తప్ప పోలీసు వారు తీసుకున్న దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు కాదు.